ఎనీ గ్రాడ్యుయేట్ లేదా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైతే వాళ్ళ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఏదైనా ఒక బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళ కోసం అయితే విప్రో కంపెనీ నుంచి అయితే మనకి ఫ్రెషర్స్ కోసం అయితే ఎక్స్పెషలీ ఓన్లీ ఫ్రెషర్స్ కోసం మాత్రమే వీళ్ళైతే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అయితే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. ఎక్సెల్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ నోట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రెసెంట్ ఈ యొక్క విప్రో నుంచి రిలీజ్ అయిన జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము. ఈ యొక్క విప్రో కంపెనీ వాళ్ళు వచ్చేసి గచ్చిబౌలి క్యాంపస్లో అయితే వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. 6th మే నుంచి 8th మే వరకు అయితే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ జరుగుతుంది. అండ్ టోటల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 90 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ 6th, 7th, 8th మే ఈ 3 days అయితే ఈ యొక్క వాకింగ్ డ్రైవ్ జరుగుతుంది. అండ్ 1.75 LP మీకు స్టార్టింగ్ అయితే వీళ్ళు శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో మెగా వాకింగ్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ వాకింగ్ డ్రైవ్ అయితే విప్రో హైదరాబాద్ ఆఫీస్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ రోల్ కింద ప్రజెంట్ అయితే ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ ఇంటర్ వచ్చేసి 6th నుంచి 8th మే వరకు అయితే జరుగుతుంది. టైమింగ్స్ వచ్చేసి 9:30 AM to 12:30 PM వరకు అయితే ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ రిక్వైర్డ్ స్కిల్స్ కింద చూసుకుంటే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్ మరియు ఎక్సెల్ పైన మీకైతే నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ ఇవన్నీ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్. ఇందులో మీకు ఇన్క్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. అయితే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఓన్లీ MBA క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అయితే మినిమం గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు కావచ్చు, లేదా PG కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా MBA క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. అండ్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసి ఎవరైతే 2021 అలాగే 2022, 2023 అండ్ 2024 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అంటే ప్రజెంట్ మీరు ఏదైనా స్టడీ చేస్తున్నట్లయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాగా స్టడీ చేస్తుంటే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై నీడ్ ఇమ్మీడియట్ జాయినర్స్. వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్లీ 5 days వర్క్ చేస్తారు. 2 days అయితే మీకు రొటేషనల్గా వీక్ ఆఫ్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇది అండి ఈ యొక్క జాబ్కి సంబంధించి మెయిన్ డీటెయిల్స్. అయితే మరి ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలని చెప్పేసి మీకు అందరికీ అయితే డౌట్ ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకోండి, లేటెస్ట్గా అప్డేట్ రెజ్యూమ్. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ వీళ్ళు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్తారో వాళ్ళు వచ్చేసి మీరు ఎలాంటి ల్యాప్టాప్ బ్యాగ్స్ కావచ్చు, లగేజ్ బ్యాగ్స్ అండ్ ఇంకా మీ దగ్గర ఏమైనా కెమెరాస్ ఇలాంటివి అయితే ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా ఇచ్చారు. జస్ట్ మీ యొక్క రిజ్యూమ్ అండ్ వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జస్ట్ ఒక డాక్యుమెంట్ పేపర్ ఫైల్లో తీసుకొని మాత్రమే మీరైతే ఇంటర్వ్యూకి అయితే రావాలి అని చెప్పేసి లాస్ట్లో ఒక నోట్ మెన్షన్ చేసి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరైతే డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాక్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అండ్ ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్ కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వితిన్ 1 weekలో మీరైతే జాబ్లో కూడా చేరవచ్చు. గైస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్.